ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి పనిచేస్తుంది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారు. ఓటర్ జాబితాలోని అక్రమాలపై ఈసీ ప్రశ్నిస్తే జవాబు లేదు. ఓట్ చోరీ, గద్దీ చోర్ ర్యాలీలో బీజేపీ నేతలపై హస్తం నేతల ఫైర్. రామ్లీలా మైదానం జరిగింది. ఇంకా వీళ్ళు ఇదే పట్టుకొని ఎలాడుతున్నారు. మారాలి వీళ్ళ ఆలోచన. పల్లెపోరులో హస్తం హవా. రెండో విడతలో 85.76% పోలింగ్. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు వెలువడి దాదాపుగా 4,332 సర్పంచ్ స్థానాలుగా 415 ఏకగ్రీవమైనాయంట. వార్డులు 38,322 గాను 8,300 స్థానాలు ఏకగ్రీవమైనాయి. ఇందులో ఒక్కో పేపర్ ఒక్కోలా వేస్తుంది ఫలితాలు. ఫైనల్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటున్నారు. ఫైనల్ రిజల్ట్ అనేది ఇంకా తెలియదు. సో సచిన్తో మెస్సీ చారిత్రాత్మక భేటీ. ముంబై వాంఖడే స్టేడియంలో అభిమానులు అలరించిన మెస్సీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఆయన నిన్న. ఇక రెండో దశలోనూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పుంజుకున్న బీజేపీ 98 స్థానాలు పోటీ చేసి 30 స్థానాలు గెలుచుకుంది. గన్నేరువరం, మాల్యాల, తంగెళ్లపల్లి, శంకరపట్నం మండలాల్లో 4 స్థానాలు చొప్పున గెలిచిన బీజేపీ. దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ గురించి మాట్లాడదాం మనం. ఈ సర్పంచ్ ఎన్నికలకే భయపడితే ఎలా, ఎవరు భయపడ్డారు అనేది తెలియట్లేదు. మరి ఈయన అంటున్నాడు, ప్రభుత్వం గురించి అంటున్నాడు, కానీ లోపల ఈయనే భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక బీజేపీకి కొత్త సారథిగా ఈయన నియమించారు నితిన్ నబీన్. ఇప్పుడు జేపీ నడ్డా ఉన్నారు కదా, ఆయన పదవీకాలం ముగిసింది. సో ఆయన స్థానంలో ఈయన తీసుకున్నారు. ఈయన పేరు నితిన్ నబీన్. టెండర్ ధాన్యం బకాయి మిల్లర్లపై మెతక వైఖరి. సూర్యాపేట జిల్లాలోని 50 మంది మిల్లర్ల బకాయి 226 కోట్లు అంటండి. 58 మంది దగ్గర ఉందే 226 కోట్లు అంట. ఆస్ట్రేలియా బాండీ బీచ్లో ఉగ్రవాదుల కలకలం. 10 మంది మృతి, 9 మంది తీవ్ర గాయాలు. వాడెవడో కాల్పులు జరుగుతున్నపై ఒక వ్యక్తి వెళ్ళి వాడిని అడ్డుకొని చేసింది మాత్రం చాలా అద్భుతంగా ఉంది అక్కడ. సో నిన్న మనోళ్ళు దక్షిణాఫ్రికాతో ఈ మ్యాచ్ గెలిచారు. 3వ మ్యాచ్ 7 వికెట్లు సఫారీని చిత్తు చేసిన టీమిండియా. భారత బౌలర్ల దాటికి 117 పరుగులకు కుప్పకూలిన దక్షిణాఫ్రికా 15.5 ఓవర్లు విజయం ఛేదించిన భారత్. యాక్చువల్గా 117 కొడతానికి 15 ఓవర్లు ఆడారు మనోళ్ళు. జస్ట్ 117 కొడతానికి 15 ఓవర్లు ఆడారు. ఇది పెద్ద గెలుపే కానీ నేను అనుకోవట్లేదు.